Hello everybody, a very good morning. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. సో ఐఐటీస్కి సమానంగా ధీటుగా నిలబడే ఒక సూపర్ డూపర్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే అది బిట్స్. సో బిట్స్లో అడ్మిషన్ కోసం ఎలా అయితే జేఈకి ప్రిపేర్ అవుతారో, జేఈకి కాంపిటీషన్ ఉంటుందో, అలాగే బిట్స్కి కూడా చాలా 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 కాంపిటీషన్ ఉంటుంది. సో బిట్స్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు సెకండ్ ఫేజ్ రాబోతోంది. సెకండ్ ఫేజ్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. సో సెకండ్ ఫేజ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇది యాక్చువల్గా గోల్డెన్ ఛాన్స్. బికాస్ నౌ యూ ఆల్ ఆర్ రిలాక్స్డ్. ఎంసెట్ అయిపోయింది, అన్ని యూనివర్సిటీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయాయి, జేఈ కూడా కంప్లీట్ అయిపోయింది, అడ్వాన్స్డ్ అయిపోయింది. సో నౌ రిలాక్స్డ్గా కంప్లీట్గా మీరు బిట్స్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో మీ బిట్స్ ప్రిపరేషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటి? ఎస్, ఆబ్వియస్లీ మాక్ టెస్ట్లు రాయడం. సో ఈ మాక్ టెస్ట్ల కోసం ఈ రోజు నేను వీడియో చేయబోతున్నాను. సో బిట్స్ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి వేదాంతు వాళ్ళు కూడా క్రియేట్ చేశారు. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉండబోతున్నాయి, మీకు ఎంత హెల్ప్ అవుతుంది అనేది నేను ఒక చిన్న గైడెన్స్ ఇస్తాను. ఎక్కువ లెంత్ ఉండదు, క్విక్గా ఫినిష్ చేద్దాం. సో ఈ బిట్స్ యొక్క టెస్ట్ సిరీస్ కీ ఫీచర్స్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ఆల్ థీమ్ బేస్డ్ పేపర్స్. సో 60% ఆఫ్ డూవబుల్ అండ్ 40% ఆఫ్ టఫెస్ట్ క్వశ్చన్స్తో ఇలాంటి మంచి కాంబినేషన్తో క్వశ్చన్స్ అన్ని తయారు చేయడం జరిగింది. బ్యాలెన్సింగ్ కాంప్లెక్సిటీ అండ్ అప్రోచబిలిటీ, పేపర్స్ దట్ ఛాలెంజ్ రిఫైన్ యువర్ స్కిల్స్. సో బిట్స్ అట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఆ మోడల్లో, ఆ టఫ్నెస్ లెవెల్స్తో మీకు ఈ పేపర్స్ అనేవి తయారు చేయడం జరిగింది. వెరైటీ ఇన్ డిఫికల్టీ లెవెల్, ఈజీ బట్ ఎక్స్టెన్సివ్ క్వశ్చన్ సెట్స్. సో అన్నీ కూడా క్వశ్చన్స్ ఎలా అంటే మరీ టఫ్ కాదు, అలా అని ఇలా చూడగానే అలా డూవబుల్ కాదు. బికాస్ బిట్స్ ఆర్ట్లో క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. సో డూవబుల్లే, కానీ కొంచెం మీరు లాజికల్ కానీ కాన్సెప్ట్ అప్లికేషన్ కానీ చేయాల్సి ఉంటుంది అనమాట. కవరింగ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ కాన్సెప్ట్స్, స్ట్రెంథనింగ్ యువర్ ఫండమెంటల్ అండర్స్టాండింగ్. సో మీ బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఎంత బాగుంది, దాని మీద బేస్ చేసుకుని ఈ టెస్ట్ సిరీస్ డెవలప్ చేశారు. యాక్సెస్ యువర్ స్కోరింగ్ ఎబిలిటీ. సో ఈ టెస్ట్ సిరీస్ దేశం మొత్తంలో ఎవరైతే బిట్స్ సెకండ్ ఫేజ్ రాస్తున్నారో వాళ్ళందరూ రాస్తారు. సో వాళ్ళందరితోనూ కదా మీరు రియల్ కాంపిటీషన్ కూడా బిట్స్లో సేమ్ కాంపిటీషన్ మీరు ఇక్కడ కూడా చూస్తారు. సో దిస్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ కాంపిటీషన్ అన్నమాట, అబ్సల్యూట్లీ కరెక్ట్ కాంపిటీషన్. సో ఇట్ గివ్స్ యూ ఇన్సైట్ యువర్ పొటెన్షియల్ ర్యాంక్ అండ్ అండర్స్టాండ్ వేర్ యూ నీడ్ టు ఇంప్రూవ్. సో కేవలం బిట్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ రాస్తారు. సో అదే స్టూడెంట్స్ నీకు రేపు బిట్స్ ఒరిజినల్ ఎగ్జామ్లో కూడా కాంపిటీషన్గా ఉంటారు. సో నీ ప్రిపరేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఏ ర్యాంక్ దగ్గర ల్యాండ్ అవుతున్నావు, ఇవన్నీ కూడా కరెక్ట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ సిమ్యులేటెడ్ ఇంజనీరింగ్ టెస్ట్స్. సో ఇవన్నీ కూడా సిమ్యులేటెడ్ అంటే ఏం లేదమ్మా, నువ్వు జస్ట్ బిట్స్ ఆర్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో, బిట్స్ ఆర్ట్ పేపర్ ఎలా కనిపిస్తుందో నీకు సేమ్ అదే మోడల్లో నీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట. హౌ వీ క్రియేట్ అవర్ టెస్ట్, మేము ఈ టెస్ట్లన్నీ కూడా ఎలా తయారు చేస్తాం, ఒక్కొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఒక్కొక్క రకమైన టెస్ట్ మేము ప్రిపేర్ చేస్తాం. సో వీటి వెనకాల ఉన్న శ్రమ, కష్టం ఏంటి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా డ్రివెన్ అప్రోచ్. వి అనలైజ్ అ వాస్ట్ పూల్ ఆఫ్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్. సో చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేసి, కొన్ని వేల సెట్స్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేసి, వాటిలో నుంచి ఏ మోడల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్కి ఏ మోడల్ సూట్ అవుతుంది ఇలా పిక్ చేసి తయారు చేస్తారనమాట. సో ఈచ్ క్వశ్చన్ ఈజ్ అసైన్డ్ న్యూమరికల్ వాల్యూస్ బేస్డ్ ఆన్ యావరేజ్, యాక్యురసీ అండ్ టైం టేకెన్. సో ఒక్కొక్క క్వశ్చన్కి యాక్యురసీగా ఎంత ఆన్సర్ వస్తుంది, ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇంత అనాలిసిస్ చేస్తారు. అండ్ స్ట్రాటజిక్ డిఫికల్టీ బ్యాలెన్స్. సో డిఫికల్టీ లెవెల్ని బ్యాలెన్స్ కూడా చేయాలి కదా, మరీ టఫెస్ట్ పేపర్లు ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు, మరీ ఈజియెస్ట్ పేపర్లు ఇచ్చి మిమ్మల్ని ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి వెళ్ళేలా చేయకూడదు. సో ఇవి కూడా దృష్టిలో పెట్టుకుంటాం. అండ్ త్రూ థరో రిసర్చ్, చాలా 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 వైడ్ రిసర్చ్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఒక బిట్స్ ఆర్ట్ ఎగ్జామినేషన్ లాస్ట్ 4-5 ఇయర్స్లో ఎలా వెళ్తుంది, ఆ ట్రెండ్ని గమనించి కూడా తయారు చేస్తారనమాట. సో ఇప్పుడు ఎందుకు ఈ టెస్ట్ సిరీస్ మీరు చూస్ చేసుకోవాలి, దీనికి కూడా ఆన్సర్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోలిస్టిక్ ప్రిపరేషన్. ఎప్పుడూ కూడా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎంత బాగా కంటెంట్, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారో అంతే ఇంపార్టెంట్ ఏంటి అంటే మాక్ టెస్ట్ రాయడం. సో మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు ఖచ్చితంగా ఆ థీమ్ ఏంటి, కరెక్ట్గా ఆ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, దాని ఫ్లేవర్ ఎలా ఉంటుంది, ఇది మీకు తెలుస్తుంది. అండ్ రెండోది టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. మూడోది రియలిస్టిక్ సిమ్యులేషన్. నిజంగా ఆ జేఈ ఎగ్జామ్ కానీ బిట్స్ ఆర్ట్ ఎగ్జామ్ కానీ నువ్వు రాసేటప్పుడు
ఏ ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ని ముందుగానే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో వీటి కోసం ఈ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోవాలి. సో హియర్ ఈస్ వాట్ టెస్ట్ లుక్ లైక్. సో మీరు ఎగ్జాక్ట్గా బిట్సాట్ ఎగ్జామినేషన్ సిబిటి మోడ్లో ఏదైతే రాస్తారో అదే సిమ్యులేషన్తో ఎగ్జాక్ట్గా చూడడానికి అదే మోడల్లో నువ్వు జస్ట్ లైక్ ఫీల్ దట్ యు ఆర్ గివింగ్ ఎ బిట్సాట్ ఎగ్జామినేషన్, అంత రియలిస్టిక్ ఫీలింగ్తో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిన తర్వాత కంపల్సరీగా మార్క్స్తో పాటు సూపర్ అనాలిసిస్, నీకు ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత యాక్యురసీతో చేసావు, ఎంత టైం పెట్టావు ఒక్కొక్క క్వశ్చన్కి, రాంగ్ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేసావు, కరెక్ట్ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేసావు, విత్ గ్రాఫికల్ అనాలిసిస్ అనమాట. గ్రాఫికల్ అనాలిసిస్తో అండ్ ఓవరాల్ పర్సంటేజ్ ఎలా ఉంది, కెమిస్ట్రీలో ఎలా ఉంది, మ్యాథ్స్లో ఎలా ఉంది, సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్, గ్రాఫికల్ అనాలిసిస్, డిఫికల్టీ లెవెల్ ఆఫ్ పేపర్ ఎలా ఉంది, నువ్వు ఎంత బాగా పర్ఫామ్ చేసావు, ఎవ్రీథింగ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది వస్తుంది అనమాట. సో క్వశ్చన్స్ లెవెల్స్ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా చాలా బాగా ఈ మంచి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. టెస్ట్ అయిపోయిన తర్వాత కేవలం మార్క్స్ అలాగే అనాలిసిస్ ఇంతేనా మ్యామ్? కాదు, క్వశ్చన్కి మళ్ళీ మీకు ఆన్సరింగ్ తెలియాలి కదా. సో డీటెయిల్డ్ కీ అండ్ సొల్యూషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో బిట్సాట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, బిట్సాట్ అనేది ఒక ఆన్లైన్ టెస్ట్. సో బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్లో అడ్మిషన్ కోసమని బిట్సాట్ ఎగ్జామినేషన్ రాస్తారు. ఇది 2 phases జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ రాబోతోంది. అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్ మార్క్స్ ఫర్ డిఫరెంట్ క్వశ్చన్స్ విత్ నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఎస్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. బిట్సాట్ ఎగ్జామ్ కూడా నాట్ దాట్ వెరీ ఈజీ టు క్రాక్, బట్ క్రాక్ చేస్తున్నారు పిల్లలు కాబట్టి. ఎలిజిబిలిటీ, యూ మస్ట్ హ్యావ్ పాస్ట్ క్లాస్ 12th విత్ రిక్వైర్డ్ సబ్జెక్ట్స్. సో ఎంపీసీ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో వై షుడ్ బి బై వేదాంతు టెస్ట్ సిరీస్? ఎందుకు మీరు ఈ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్ టెస్ట్లు, అది కూడా ఆథెంటిక్ మాక్ టెస్ట్లు. ఏదో ఒకటి నెట్లో దొరికింది కదా రాసేద్దాము అంటే కుదరదు. బిట్సాట్ లెవెల్కి సరిపోతుందా లేదా ఆ మాక్ టెస్ట్? సో దానికోసం ఈ వేదాంతు మాక్ టెస్ట్లు అనేవి కరెక్ట్గా బిట్సాట్ లెవెల్కి సరిపడేగా డిజైన్ చేశారు కాబట్టి. రెండోది, నో వేర్ యూ స్టాండ్, కరెక్ట్ కాంపిటీషన్ అనమాట. రేపు బిట్సాట్ ఎగ్జామ్లో రాయబోయే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ రాస్తారు కాబట్టి యూ విల్ ఫేస్ అ రియల్ వరల్డ్ కాంపిటీషన్ అనేది మీరు చూస్తారు. సో ఈ మాక్ టెస్ట్లో మీకు ర్యాంకులు కూడా ఇవ్వబడడం జరుగుతుంది. అలాగే క్లియర్ ఫీడ్బ్యాక్ ఆన్ యువర్ టాపిక్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఏదైతే అనాలిసిస్ ఉంటుందో దాని ద్వారా మీరు ఏ సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నారు, ఎక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో ఇప్పుడు కమింగ్ టు ద రైట్ పాయింట్, కాస్ట్కి వచ్చేటప్పటికి బిట్సాట్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ యాజ్ పర్ ద లేటెస్ట్ ఎగ్జామ్ సిలబస్, టెస్ట్ సిరీస్ క్రియేటెడ్ బై ఆల్ ద మాస్టర్ టీచర్స్. 10 full టెస్ట్ సిరీస్ మీకు ఇందులో ఇవ్వబడడం జరుగుతుంది. 360 degrees పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఇవ్వబడడం జరుగుతుంది. డీటెయిల్డ్ సొల్యూషన్ అండ్ కీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటి కాస్ట్ వచ్చేసి కేవలం 450 రూపీస్, బికాజ్ ఆఫర్ ప్రైస్ ఇది. సో కేవలం 450 రూపీస్కి 10 full సిలబస్ టెస్ట్లు, విచ్ ఇస్ వెరీ మచ్ సూపర్ ఆఫర్ అనమాట. సో మంచి ఆఫర్, హ్యాపీగా మీరు అవైల్ చేసుకోవచ్చు. సో ఎలా అవైల్ చేసుకోవచ్చు? లింక్ ఈస్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఈ బిట్సాట్ టెస్ట్ సిరీస్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. ఈ ఆఫర్ని వదులుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.